డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రంలో పలుచోట్ల వైసీపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆధారాలు, అనుమతులు లేకుండా దీక్షలేంటని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. డిఎస్సీపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలోనే గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ విజయవాడలోని ముత్యాలంపాడు ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ నిరసనకు యత్నించింది. ఆందోళనలకు ధర్నా చౌక్ ఉందని, ఎక్కడ పడితే అక్కడ బైఠాయించి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడమేంటని స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా అక్కడికి వెళ్లారు. అనుమతి లేదంటూ శిబిరాన్ని తొలగించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణుల దాడిలో టీడీపీ మహిళా కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాసేపు బైఠాయించారు. పోలీసులు మల్లాది విష్ణును అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిరసనల ముసుగులో చంద్రబాబు, లోకేష్ ను దుర్భాషలాడటం వల్లే తాను రంగంలోకి దిగినట్లు బొండా ఉమా తెలిపారు. వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ప్రెస్ దగ్గర పొద్దున్నుంచి తాగేసి మిక్చర్ ప్యాకెట్లు, మందు బాటిల్ సప్లై చేసి లోకేష్ గారిని తిట్టించడం కోసం, చంద్రబాబు గారిని తిట్టించడం కోసం ధర్నాలు చేస్తే ఊరుకునే సమస్య లేదు. అందుకోసమే మేము ఇవాళ మా కార్యకర్తలు కడుపు మండి 2.5 గంటల సేపు ఓపిక పట్టి వచ్చి ఇక్కడ వాళ్ళకి అడ్డు కూర్చున్నాం. ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. మా హయాంలో జరిగినటువంటి డిఎస్సిలో 18,000 మంది అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం. టీచర్లు చక్కగా 8 నెలల కింద ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు, చేసుకుంటున్నారు. మీ హయాంలో అవినీతి జరిగింది గ్రూప్ 1. ఇవాళ నీకు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్న వాళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారు. అనంతపురం జిల్లా యాడికిలోనూ ఇలాంటి ఉద్రిక్తతే తలెత్తింది. వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకే చోట పోటాపోటీగా నిరసనలకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పర్మిషన్ లేకపోయినా కూర్చోబెట్టే మాకు సిగ్గుపోతుంది, మీకు కాదు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు దీక్షా శిబిరాలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వైసీపీ ముఖ్య నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.